వీడేంద్ర మళ్ళీ కొత్త ఛానల్ పెట్టారని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, ఆ ఫస్ట్ ఛానల్ వచ్చి 50k సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి రీ అప్లై మానిటేషన్ వచ్చేసి December 3 కి అయితే నాకు ఉంది. సో అప్పటి వరకు దాంట్లో వీడియోస్ పెట్టినా నాకు ఎటువంటి మనీ కానీ ఎటువంటి యూజ్ అయితే ఉండదు. అలాగే సెకండ్ ఛానల్ చూసుకుంటే దానికి 1 వీక్ లోనే మానిటేషన్ కి ఎలిజిబుల్ అయితే చేశారు. బట్ అది ఇప్పుడు చూసుకుంటే దాని సెకండ్ స్టెప్ ప్రాసెస్ అట్లనే ఆగిపోయి ఉన్నది. దానికి ఫిక్స్ చేయడానికి కూడా నా వల్ల అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు 2 ఛానల్స్ లో కూడా ఒకటే టైం లో ఒకటే ఫేమ్ లో పెట్టి తీయడం వల్ల వాడు రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి అయితే అనుకుంటున్నాడు. సో దాని వల్ల నాకు మానిటేషన్ అయితే సరిగా అయితే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ థర్డ్ ఛానల్ లో కొంచెం డిఫరెంట్ గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో అందుకే ఇప్పుడు ఈ థర్డ్ ఛానల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. మ్యాటర్ లోకి అయితే వెళ్తే ఇప్పుడు మనకి దేవరా రిలీజ్ ట్రైలర్ అయితే వాళ్ళైతే 2/7 కి అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు అఫీషియల్ గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. చూసుకుంటే మనకి స్టే ఐపుడ్ ఫర్ అని చెప్పి అయితే వాళ్ళే ఒక క్రేజీ ఒక ట్యాగ్ కూడా అయితే ఇచ్చారు. దేవరా టీమ్ ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూడండి. టుడే 8:027 PM కి అయితే వస్తుందని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. అండ్ అలాగే స్టే ఐపుడ్ ఫర్ ద మాసెస్ట్ అని చెప్పి అయితే వాళ్ళైతే ఒక ట్యాగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి దేవరా రిలీజ్ ట్రైలర్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ ట్రైలర్ లో వచ్చేసి మాక్సిమం మనకి ఫస్ట్ ట్రైలర్ లో ఎట్లయితే చూపించారు మనకి, బట్ ఈ ట్రైలర్ లో వచ్చేసి అయితే మనకి ఫుల్ యాక్షన్ బ్యాక్డ్ అయితే ఉంటుంది. ఏవైతే మూవీలో వాళ్ళు మనకు చూపించాలనుకుంటున్నారో, ఏవైతే యాక్షన్ బ్యాక్ వాళ్ళైతే మనకి ఫస్ట్ ట్రైలర్ లో మిస్ చేశారో అవి అట్లా చూపించి అయితే వదులుతారని చెప్పి తెలుస్తుంది. మరి ఎంతమంది ట్రైలర్ కోసం అయితే చూస్తున్నారో కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో డైలీ ఒక 10 వీడియోస్ అయితే వస్తుంటాయి. సో 10 వీడియోస్ అయితే వస్తుంటాయి. సో వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.